కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం మీదుగా ఖమ్మంకు ఫ్లై యాష్ అధిక లోడ్తో వే బిల్లులు లేకుండా మంత్రి పొన్నం అండదండలతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తున్నారని, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని, చేల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తారని ప్రకటన చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు చేల్పూర్ లో ఏర్పాటు చేసిన టెంట్ ఫ్లెక్సీలను తొలగించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించి వాళ్లను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆలయం వద్ద వచ్చే ఇరు పార్టీల నాయకులను అడ్డుకున్నారు. స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు, మనం బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవ్వరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవ్వరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రతల కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని, కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ